హలో అండి. ఈ పైన పిక్చర్‌లో కనిపించే బాబు ఏజ్ 9 ఇయర్స్. అయితే ఆ అబ్బాయికి చిన్న బ్లిస్టర్స్ లాగా అంటే నీటి బుడగల్లాగా ఫార్మ్ అయ్యి అవి పగిలిపోయిన తర్వాత అందులోంచి లిక్విడ్ లాగా వచ్చి ఆ ఏరియా అంతా కూడా వైట్ ప్యాచ్ లాగా అవుతుంది. ఇట్లా 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారు. డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అన్ని తీసుకొని లాస్ట్ మంత్ మా దగ్గరికి రావడం జరిగింది. సో, ఆయనకు ట్రీట్మెంట్ వచ్చేసి మేము దీన్ని విచర్చిక లేదా విస్ఫోట అనే డిసీజ్ ఏదైతే ఆయుర్వేదంలో మెన్షన్ చేయబడిందో దాంతో మేము కంపేర్ చేసి ముందుగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటే ఇన్‌కంపాటబుల్ ఫుడ్స్ అంటాం. ఏవైతే విరుద్ధ ఆహారాలు అంటామో వాటిని అవాయిడ్ చేయమని చెప్పాను. అందులో ముఖ్యంగా ఈ ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్స్, ఫ్రీజర్ మెటీరియల్స్, జంక్ ఫుడ్, సో చీజ్ ఎక్కువగా ఉండేటివి అంటే పిజ్జా, బర్గర్స్, మైదా బేస్డ్ ఉండే ఫుడ్, బిస్కెట్స్, సో ఏవైతే ప్యాకేజ్డ్ ఫుడ్ ఉంటాయో కోక్ లాంటివి ఇవన్నీ గూడా మేము పూర్తిగా సంపూర్ణంగా అవాయిడ్ చేయమని చెప్పాము. సో దాంతో పాటుగా ట్రీట్మెంట్‌కొచ్చేసరికి ఏంటంటే ఈ చర్చికలో ఈ ఓజింగ్ అనేది ఉంటుంది కదా! బబుల్ లాగా అందులోంచి రావడం వాటర్. సో ఇవన్నిటిని మేము చూసిన తర్వాత దృష్టి వల్ల ఈ 3 దోషాల దృష్టి వల్ల అని అనుకోని మా దగ్గర అవైలబుల్ ఉండేటువంటి ప్యూరిఫైయర్ అనే టాబ్లెట్, ఇమ్యునోకేర్ అనే టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. సో 1 మంత్ కోర్స్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ పైన ఆయన ట్రీట్మెంట్ తర్వాత ఆఫ్టర్ పిక్చర్ మీరు చూడొచ్చు. సో మంచి రిజల్ట్ వచ్చింది. ఆ బాయ్ వాళ్ళ మదర్, సో వాళ్ళ మదర్ మాకు రివ్యూ ఇచ్చారు. సో ఆల్‌మోస్ట్ 75-80% కంట్రోల్ అయిందని ఆవిడ హ్యాపీగా షేర్ చేయడం జరిగింది. ఆ ప్యాచ్ యొక్క విస్తీర్ణం అంటే ఏదైతే ప్యాచ్ సైజ్ ఉందో అది కూడా చాలా మటుకు తగ్గింది. ఆ బ్లిస్టర్ రావడం అనే యొక్క ఏదైతే ఆ తత్వం ఉంటుందో అది కూడా సంపూర్ణంగా వెళ్ళిపోయిందని ఆవిడ మాకు రివ్యూ ఇవ్వడం జరిగింది.